హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కాలా జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బయట స్వీట్ షాప్లో దొరికే కాలా జామున్ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడగానే తినాలనిపించే కాలా జామున్ ఎంత స్మూత్గా కట్ అవుతుందో చూశారు కదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు, నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పొడి తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ చక్కెర నానబెట్టిన వాటర్ వేసి కలపాలండి. ఈ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. గులాబ్ జామున్కు కాలా జామున్కు తేడా ఏంటంటే, మనం షుగర్ వాటర్ వేసి 1 స్పూన్ షుగర్ వాటర్ వేసి పిండి కలపటం వల్ల ఆయిల్లో జామున్ ఫ్రై చేసేటప్పుడు బ్లాక్ కలర్లో వస్తాయండి. వేడి చేసి చల్లార్చిన పాలు కొన్ని వేసి ఇలా కలుపుకోవాలండి పిండిని. నేను ఇక్కడ పిండిని కాచి చల్లార్చిన పాలతో తడుపుతున్నానండి. మీరు వాటర్తోనైనా తడుపుకోవచ్చు. పిండిని ఇలా అంతా కలిపేసి ఇలాగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ప్లేట్ మూసి పక్కకు పెట్టుకోండి. జామున్ మధ్యలో స్టఫింగ్ కోసం ఇక్కడ నా దగ్గర కొవ్వ లేదండి. అందుకు నేను ఇక్కడ 2 పాలపొడి ప్యాకెట్లు తీసుకున్నాను. పాలపొడిలో 4 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ వేసి కలపాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 750 గ్రాముల చక్కెర వేసానండి. 2 కప్పుల వాటర్ వేసాను. చక్కెర కరిగిన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసి ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఇక్కడ నేను నెయ్యి కరిగిన తర్వాత చక్కెర పాకం గట్టిపడకుండా ఉండాలంటే 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండటం వల్ల చక్కెర పాకం గట్టిపడకుండా ఉంటుందండి. ఇలాగ ఉడికేటప్పుడు తీగ పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. చక్కెర కరిగి కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేడి చేసుకోండి. సిమ్లోనే పెట్టండి. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇక్కడ జామున్స్ రెడీ చేసుకుందామండి. గులాబ్ జామ్ మనం కావాల్సిన సైజులో పిండి తీసుకొని ఇలాగా రౌండ్గా బాల్ చేసుకున్న తర్వాత మనం పాలపొడితో చేసుకున్న స్టఫింగ్ మధ్యలో పెట్టి వీడియోలో చూపించే విధంగా మొత్తం ఫుల్ కవర్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను. ఇలాగ అన్నీ రెడీ చేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. పిండిని ఇలా వంట చేసేటప్పుడు 2 చేతుల మధ్యన కాసేపు మర్దన చేయటం వల్ల జామున్ ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటాయండి. ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్న జామున్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలాగా కొంచెం కలర్ టర్న్ అయ్యాక అటు ఇటు కదుపుతూ మొత్తం ఒకే కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయండి. చూశారు కదండి, ఈ కలర్లో ఉంటే సరిపోతుందండి. మనకి ఇంకా కొంచెం కలర్ బ్లాక్గా కావాలంటే కాసేపు ఫ్రై చేసుకోండి. నాకు ఈ కలర్ సరిపోతుందని నేను తీసేస్తున్నానండి. ఇలాగ తీసి వేడిగా ఉన్న పాకంలో వేసి 10 నిమిషాలు నాననివ్వండి. మనం ఫ్రై చేసుకున్న జామున్ అన్నీ చక్కెర పాకంలో వేసి 10 నిమిషాలు ప్లేట్ మూసి పక్కకు పెట్టండి.
10 నిమిషాల తర్వాత చూశారు కదండి, జామును డబుల్ సైజులో అయ్యాయి. జ్యూస్ అంతా బాగా పట్టింది. రెడీ అయిన జామున్ అన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. చూశారు కదా, ఎక్కడ కానీ క్రాక్స్ రాకుండా ఎంత నీట్గా వచ్చాయో. మనం ఇలాగైనా తినొచ్చండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైనా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.